రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో తమ ఫ్లాట్లను కాపాడి తమకు న్యాయం చేయాలని ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్తో సహా జిల్లా స్థాయిలో అధికారులకు మొరపెట్టుకున్నామని అన్నారు. 93.6 ఉన్న పెద్ద చెరువును నీరు బయటకు వెళ్లే తూములను మూసివేసి 460 ఎకరాలు చేశారని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా కలిశామని, ఆయన సానుకూలంగా స్పందించి గత నెలలో అమీన్పూర్ పెద్ద చెరువును పరిశీలించారని, తొందరగా తమకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతున్నాను. మా ప్లాట్లన్నీ కాడ 2017 నుంచి చెరువు నీటిలో ముంచేస్తున్నారు. అలుగులు మూసేశారో, తూములు మూసేశారో, బయటికి చుక్క నీరు వదలటం లేదు. కావున మా యొక్క 460 ఎకరాల్లోని ప్లాట్లన్నీ కాడ మునిగిపోయినాయి. యాక్చువల్గా చెరువు విస్తీర్ణం 93 ఎకరాలు మాత్రమే. సో ఇటు చెరువుని 93 ఎకరాలుగా కుదించుతూ కట్టేయాలని మేము కోరుతూ మా యొక్క ప్లాట్లన్నీ కూడా రక్షించాలని రాజకీయంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఐక్యత బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇది మా యొక్క ప్రధాన ఎజెండా, మా యొక్క ప్రధాన ఉద్దేశము. మేము అన్ని ప్రభుత్వ రంగ ఆఫీసులకి తిరిగాము, అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. కానీ రాజకీయంగా కొంత కదలిక రావాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై దృష్టి పెట్టి మా సమస్యకి సరైన పరిష్కార మార్గం చూపాలనే ఉద్దేశంతో ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున. కావున దయచేసి గౌరవనీయ పొలిటికల్ నాయకులందరూ కూడా, అన్ని పార్టీ నాయకులందరూ కూడా మాకు సహకరించి మా క్లిష్టమైన సమస్యకి పరిష్కారం కోసం మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ బైక్ ర్యాలీ అమీన్పుర వ్యాప్తంగా తీయటము ఈరోజు జరుగుతుంది. ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి మా న్యాయమైన కోరికను నెరవేర్చాలని, చెరువుని 93 ఎకరాలకే పరిమితం చేయాలని ఈ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాము.